ఆయన రాక నీతి న్యాయములను స్థిరపరచున్నట్లుగా ఆయన ఉదయించినాడు. ఆయన భూమి మీద ప్రేమను సమాధానమును విస్తరింపచేసినట్లుగా నీతి న్యాయములను ఎక్కడైతే నీతి ఎక్కడైతే న్యాయం ఉండదో అక్కడ అక్రమం ఉంటుంది. హల్లెలూయా. అవును ప్రియులారా, గొర్రెల కాపరులు తమ మందలతో కూడా రాత్రి వేళ పొలంలో చలి కాచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు స్వార్థమాడిన వారి ద్వారా ఆ గొర్రెల కాపరులు పంపినాడనగా రాసిన మాట ప్రజలందరికీ. ప్రియులారా, ఇది దళితులకు కాదు, ఏ దేశానికి పరిమితం కాదు, ఏ ప్రజకు పరిమితం కాదు, ఏ కులానికి పరిమితం కాదు, ప్రజలందరికీ జననంలో అందిస్తున్నాడు. ఆయన అంగీకరించిన వారికి లోకానికి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం మీరు విగ్రహారాధికులై ఉండకండి, ప్రేమ అనురాగములు కలిగి ఉండండి, మీరు చిల్లంకితనము కలిగి ఉండకండి అని ప్రవేశించినప్పుడు ఆయన మాట వినాలన్నాడు దేవుడు. ఇప్పుడు అదే దేవుడు అంటున్నాడు, యేసు ప్రభువు చేసి ఇంగిన మాట మీరు వినబడాలి. యేసు క్రీస్తు ప్రభువుగానే కలిగి ఉన్నాం. ఇప్పుడు మంచి ఇస్తా ఉంటే వాళ్ళు పోసినప్పుడు ఈరోజు సువార్త పరిచయం సాక్షులుగా ఉన్నారు. ఈ బైబిల్ మతాన్ని మార్చేది కాదండి. నిందారోపణలు ఏమిటంటే మత మార్పు. అయ్యా, బైబిల్ మతలు మారవడి కానీ మనుషులు మారుస్తుంది, ప్రజలను మారుస్తుంది, జీవితాలను మారుస్తుంది. ఆ మార్పు నీకు నాకు అంగీకారమైతే దేవుడికి వందనాలు. ఎంతమంది మారాలని పేర్కొంటున్నారు. అనర్గళంగా బోధించుకుంటున్నారు, అనుసరించడానికి పడిపోతూ ఉంటారు. కాబట్టి ప్రభు అంటున్నారు, బోధించేవాడు కాదు, వినేవాడు కాదు, నా మాటలు విని విశ్వాసం విని ఊరుకోకండి. ఆ విశ్వాసం జీవుల్లో కనబడాలి. నా మాటలు వినండి, వాటిని అనుసరిస్తున్నారు. తెలియదు కానీ ఒకసారి లేచి నిలబడదాం. సాగరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. తగిన జాగ్రత్తలతో వారిని పరిశీలన చేస్తా ఉన్నామని అనుకుంటున్నాం. మరి యేసయ్య ఏమని చెప్తున్నాడంటే, నేను ఎప్పుడు వస్తున్నాడు అపవాది విజృంభించినప్పుడు నేను వస్తానన్నాడు. ఈ అంత్య దినాల్లో మనం చూస్తున్నాం, ఎక్కడ చూసిన అవినీతి అక్రమం, ఎక్కడ చూసిన పాట హోమాలు, అత్యాచారాలు, మరి సిద్ధపడదామా లేదా ఉన్నది. ఆయన ఎలా వస్తాడంటే శ్రీ మొదటిసారి బాధ చేసుకున్న వారిని తిట్టలేదు. సిలువలో ఉండి తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు క్షమించమన్నాడు. కానీ రెండవసారి వచ్చేది ఆయన క్షమించే దేవుడికి రావట్లేదు, తీర్పు తీర్చే ఒక జడ్జి. నేను ఇక్కడ ముగిస్తున్నాను. అందరు తలలో చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మా తండ్రి కృప కలిగిన దేవా, ఈ సందర్భంలో రెండవ రాకడకు మేము సిద్ధపడుతున్నాం. క్రిస్మస్ మాకు మా ప్రభావ మరి యథావిధిగా జరిగింది, కానీ మీ రెండవ రాకడ సత్యం. అప్పుడు ఈ లోకంలో నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారి పక్షాన విశ్వాసాల పక్షాన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి లేచినబడి ఉంటుండగా అపోస్తల విశ్వాస ప్రమాణం చెప్పుకొని సర్వశక్తి గల దేవుని నిమిత్తం మన విశ్వాసాన్ని స్థిరపరుచుకుందాం. దయచేసి అందరూ లేచినబడదాం. పరలోక భూలోకముల సృష్టికర్తయకు సర్వశక్తి గల తండ్రి నా దేవుని నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియా గర్భమున ధరింపబడి ఆమెకు మృతులకు తీర్పు తీర్చడానికి ఒక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప
శరీర పునరుత్థానము నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి సంఘమంతా కూడా కూర్చోవచ్చునిగా మనవి చేస్తూ ఉన్నాను. భక్తులందరూ దయచేసి కూర్చోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి శ్రీ General Secretary, overseeing organization planners, Contested Western Assembly, painting and sculptures. The works infused Samskara, a poet and writer, a conservative poetry, Bengali and English, has touched the hearts of many. His works చర్చలోని పండుగ వాతావరణానికి కారణం మీరే. మరి మీరు ప్రజలో ఉంటున్నటువంటి ప్రభువా, మరి సమీపంగా చేసినందుకు వందనాలు. వారితో పాటు చేసినటువంటి మా ప్రభువా, మరి గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ గోవిందరావు గారి కొరకులు, ఆఫీసర్స్ ఆఫ్ ద రాజకీయ మా ప్రభువా, మరి నాయకుల కొరకు, నాయకురాల కొరకులు, ప్రజాప్రభుత్వం అందరి కొరకు మీరు ఆశీర్వదించండి. మా ప్రభువా, వారి యొక్క పాలనలో ఈ రాష్ట్రం వారి నాయకత్వంలో దీవించమని నేను ప్రార్థిస్తున్నాం. ఈ మెల్లటి మహాదేవాలయం కొరకు వారు చేసిన ప్రభుత్వ యంత్రాంగం, ప్రైవేట్ ప్రభావం, కర్షక